ఈ రోజు మనతోని సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అరవింద్ మనతోని ఉన్నారు. మేకప్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేనా? మేకప్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలని. నాది డిజైనింగ్ ఫీల్డ్ ఫస్ట్ లో. మేకప్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇష్టంతో అరే ట్రై చేస్తే బాగుంటుంది. నీ మేకప్ లో కానీ డిజైనింగ్ లో కానీ చాలా బాగా స్కిల్స్ ఉంటుంది. ఏ సాంగ్ ఫస్ట్ మీరు మేకప్ మ్యూజిక్ ఆ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ లుక్ బాగా నచ్చింది. కొత్తగా ఉంది లుక్. సత్తులున్నాయి సాయి తోటలో, అది కూడా మీరేనా? జానుకి. సో శివరాత్రి సాంగ్ తోని నేను ఫస్ట్ సాంగ్ ఎంట్రీ జానక్కతోని. సో ఇప్పటికీ మళ్ళీ ఈ శివరాత్రి ఇప్పటివరకు ఎంత మంది ఆర్టిస్టులకు వేయొచ్చు మీరు? దాదాపు మేకప్ చెప్పలేము, ఇంకా చెప్తూనే ఉన్నాం, కంటిన్యూ అవుతున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అరవింద్ మనతోని ఉన్నారు. తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ మేకప్ ఎవరికి వేశారు, అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ ఆర్టిస్ట్ గా వస్తారు, కానీ మేకప్ ఆర్టిస్ట్ గా రావడం జరిగింది. ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాడు అండ్ ఎవరికి ఫస్ట్ మేకప్ చేశాడు అండ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ గా ఎలా మారాడు, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు అరవింద్? బాగున్నా, మీరు బాగున్నా? సూపర్. ఓకే, ఏజ్ చూస్తేనేమో 15-16 లాగానే ఉన్నాం. అప్పుడే మేకప్ ఆర్టిస్ట్, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అయ్యావు. ఓకే, మీ ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది మంచిర్యాల దగ్గర మందమారి విలేజ్. ఓకే, ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ చదువుకున్నావు. ఓకే, అంటే నీకు ఆల్రెడీ మేకప్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేనా? మేకప్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలని. అండ్ నాది డిజైనింగ్ ఫీల్డ్ ఫస్ట్ లో. ఓకే, మేకప్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇష్టంతో అరే ట్రై చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. సో తన వల్ల నువ్వు వెళ్ళు, నీ మేకప్ లో కానీ డిజైనింగ్ లో కానీ నువ్వు చాలా బాగా స్కిల్స్ ఉంటాయి కదా, వెళ్ళు అని అంటే ఓకే ట్రై చేద్దాం, తన మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను ఒక మెసేజ్ చేశాను. ఇట్లా ఫోక్ యాక్టర్ అయిన నీతు క్వీన్ కి మెసేజ్ చేశాను. ఫస్ట్ మ్యూజిక్ కి ఫోన్ చేసావు? మెసేజ్ చేశాను. అదే మెసేజ్ చేసావు. చేస్తే తను రెస్పాండ్ అయింది ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, అయ్యి చెప్పండి అని అంటే, నేను ఇట్లా మేకప్ ఆర్టిస్ట్ అండి, నేను మేకప్ చేయాలనుకుంటున్నాను, ఓకే ఒక ఛాన్స్ ఇస్తారా అండి అని అంటే, ఓకే తప్పకుండా అని చెప్పేసి, మా ఊరే పక్కనే ఉంటారు. సో అలా వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాను. ఆ సాంగ్ చాలా బాగా. ఏ సాంగ్ ఫస్ట్ మీరు మేకప్ మ్యూజిక్ నాని ట్యూన్స్ లో ఫస్ట్ సాంగ్ వచ్చింది, చాలా బాగుంటది. అండ్ ఆ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ లుక్ బాగా నచ్చింది. కొత్తగా ఉంది లుక్, మేకప్ ఆర్టిస్ట్ మారారా అని అడిగారు. సో అవునండి, కొత్త మేకప్ ఆర్టిస్ట్ ని పెట్టుకున్నాం, మార్చామని చెప్పేసి అట్లా 1.5 year అట్లా గడిచిపోతూ వచ్చింది. మ్యూజిక్ తోనే 1.5 year జర్నీ అయిందా మీకు? సాంగ్స్ తోనే. ఓకే, మేకప్ ఆర్టిస్ట్ ఏదైనా ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవడం జరిగిందా? లేదు, నేను ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోలేదు. ఓకే, ఎవరి మీద ప్రయోగించే వాళ్ళు మళ్ళీ మేకప్? నేను మా వాళ్ళే ఉంటారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్. నేను ట్రై చేయడం కానీ ఓన్ గా. సో అలా టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ లో కూడా నేను మేకప్ చేసి చాలా వీడియోస్ పెట్టాను. బట్ టిక్ టాక్ వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఫాలోయింగ్ బాగానే ఉండేది. ఓకే, టిక్ టాక్ పోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అప్పుడు అరే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది అనుకుంటే అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏం లేదు కదా, సోషల్ మీడియా ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అదంతా తెలియదు ఇంకా. అలాంటి టైంలో ఇన్స్టాగ్రామ్ ఉంటది, అప్పటికి ఇన్స్టాగ్రామ్ కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొబైల్ వాడడమే చాలా తక్కువ. టిక్ టాక్ అనేది కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారని యూజ్ చేశాను, కానీ నాకు అంతగా కూడా టచ్ లేదు. ఓకే, ఫస్ట్ మ్యూజిక్ గారికి మేకప్ చేయడం స్టార్ట్ అయింది. మరి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ కి ఎప్పుడు మారావు? ఎంత మ్యూజిక్ గారితోనే ఉన్న తర్వాత ఆఫర్స్ ఎలా వచ్చినాయి నీకు? అంటే నీతోనే అడిగారు అన్నట్టు, మీ మేకప్ ఆర్టిస్ట్ ని మాకు సజెస్ట్ చేస్తారా అండి, మీ ఒక్కరికి పర్సనల్ గా చేస్తారా లేకపోతే అందరికి చేస్తారా అని. సో అందరికి చెయ్యాలి నువ్వు, సో నా ఒక్కరితోనే ఆగిపోతే నీ కెరియర్ అనేది బిల్డ్ అవ్వదు, సో నువ్వు ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్ళాలంటే అందరికి చేయాల్సిందే అని తనే నాకు మోటివేట్ చేసి మరి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రోత్సహిస్తే, అప్పుడు తన త్రోగానే ఫస్ట్ వేరే వాళ్ళకి చేసి స్టార్ట్ చేశాను. అలా ఓటీటీ మూవీస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, సీరియల్ ఆర్టిస్ట్ కానీ, ఈవెంట్స్ కానీ, ప్రతి ఒకటని కాకుండా చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సో నేను అరే వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవద్దు అని చెప్పేసి కంటిన్యూ అవ్వకుండా వచ్చేసాను. ఓకే, మ్యూజిక్ మేకప్ ఫస్ట్ వేసినప్పుడు మ్యూజిక్ గారికి ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఫస్ట్ రావడమే అంటే ఫోక్ సింగర్, అప్పటికే తను మంచి పేరు సంపాదించుకుంది. కొంచెం భయం ఉండే, ఎందుకంటే అరే నేను బ్రైడల్స్ లో అప్పటికే ఫేమస్ మా ఊరు, బట్ నాకు ఇండస్ట్రీ తెలియదు. సో ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీకి వస్తున్నా, ఓకే మనది ఎట్లుంటుందో వరకు తెలియదు. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో, మనం వేస్తే ఓకేనా కాదా,
అలా అనుకున్నా. ఉమ్, తర్వాత నేను మేకప్ ఏసినాక చాలా బాగుంది. నీ మేకప్ గురించి చెప్పనక్కర్లేదు. చాలా బాగుంటది అన్నారు. అలా కంటిన్యూ అవ్వకుంటూ వచ్చేసింది. ఆ రోజు కూడా చాలా బాగా వచ్చింది మేకప్ కూడా. మేకప్ ఆర్టిస్ట్లకు కష్టాలు ఉంటాయా? తప్పకుండా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ మంచి మేకప్ వేస్తారు కదా, మీకేం కష్టాలు ఉంటది? అట్లనే అనుకుంటారు. కానీ ఉమ్, దాని వెనక ఉండే స్ట్రగుల్ ఎవ్వరు గమనించరు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్ట్ అయిన కాడ నుంచి లగేజ్ సదురుకోవాలి. మా లగేజ్ సదురుకోవాలి. మా కాస్ట్యూమ్స్ సదురుకోవాలి. వాళ్ళకి ఏం స్టిక్స్ ఎయ్యాలి, ఏం వేయాలి అని ప్రతి ఒక్కటి పెట్టుకోవాలి. మళ్ళీ క్యాబ్ బుక్స్ అవుతాయా? అవ్వవా? మనం ట్రావెలింగ్ జర్నీ. సో, అక్కడికెళ్ళినాక గూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతా ఉంటారు. మీకేంది ఇన్ని డబ్బులివ్వాలి, అన్ని డబ్బులివ్వాలి అన్నీ మాట్లాడుతూ ఉండంగా కూడా మనం అవన్నిటిని ఫేస్ చేస్తూ మన కెరియర్ ముందుకెళ్ళాలని ఆలోచిస్తూ వాళ్ళందరికీ నవ్వుతూ సమాధానం చెప్తూ మనం ఒకవేళ కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ అలా అయ్యేంత వరకు ఓ, పర్ఫెక్ట్‌గా చేస్తూ, సో, మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయిందనంటే మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి, మళ్ళీ వేసి, అన్ని స్ట్రగుల్స్ పడ్డా కూడా హాఫ్ అన్ అవరే మేకప్ కదా! ఉమ్, ఏమైతది? అట్లా అంటా ఉంటే కొంచెం బాధనిపిస్తది. ఓకే. ఎక్కడైనా మేకప్ వేసినప్పుడు వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోవడం గానీ, ఎగ్గొట్టడం గానీ ఏమైనా జరిగిన ఇన్సిడెంట్స్? జరిగాయి. ఇప్పటికి గూడా ఎగ్గొట్టిన వాళ్ళున్నారు. అవి ఓకే. ఇంకా రాలేదు. ఆ, సో, వాళ్ళ పేర్లు ఎందుకు గానీ, ఒకటేంటంటే వాళ్ళ ఛానెల్‌లో ఆ సాంగ్ వైరల్ అయింది. ఉమ్, సో, నేను దలుచుకుంటే ఆ సాంగ్‌ని బెట్టి ఇట్లా సాంగ్స్ వైరల్ జేసుకున్నారు. బట్ పేమెంట్ మాత్రం ఇవ్వలేదు అదే. అని నేను జెప్పొచ్చు. బట్ అది నా క్యారెక్టర్ గాదు. ఉమ్, పోనీలే ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా గుర్తుంటదిగా. మళ్ళీ ఉమ్, తను నన్నైతే ఫేస్ జేయలేడుగా. ఓకే. సో, నేను అలా అనుకుంటా. హుహు. ఓకే. తర్వాత ఫోక్ సింగర్స్ ఇంకెవరికి చేశారు మేకప్? ఫోక్ సింగర్స్ గూడా చాలా మందికి చేశాను. హ్మ్. వీణక్క మన 'ఎవ్వారి వాడల' సాంగ్ ఉంది. హ్మ్. ఆ సాంగు మేకప్ ఆర్టిస్ట్ నేనే. సో, ఆ అక్కకి గూడా చేశాను. హుహు. 'సత్తులున్నాయి సాయి తోటలో' అది కూడా మీరేనా? ఆ! అది జానుకి? నేనే. ఆ! ఓకే. జాను గారికి మీరే ఆ! చేశారా? నేనే ఎన్ని చేశాను. సాంగ్స్‌కి చేశారు? జానక్కకి 1 ఇయర్ అవుతుంది చేయబట్టి. ఇంకా హ్మ్. కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అవుతుంది. జాను గారు ఎలా ఉంటారు సెట్‌లో? చాలా బావుంటారు. అంటే హ్మ్. మంచిగా ఫన్నీగా ఉంటారు. అంటే మాతోని ఒక చైల్డ్ లాగా కలిసిపోతా ఉంటారు. మాకు హ్మ్. చాలా హ్యాపీగా ఉంటది అక్కతోనుంటే. హ్మ్. అసలు టైం అవుతుందా అన్నది కూడా తెలీదు. ఓకే. ఇప్పుడు మేము సెట్‌కెళ్ళామంటే ఆటోమేటిక్‌గా కామెడీగా అయిపోతా ఉంటది. మంచిగా ఒక సీరియస్ కూడా అవుతారు. హ్మ్. బట్ ఎప్పుడంటే మనం వర్క్ కరెక్ట్‌గా చేయాలి. హ్మ్. సో, డాన్సర్స్ ఉంటారు గదా! డాన్స్ కరెక్ట్ చేయకపోయినా చెప్పి మంచిగా చేపిస్తా ఉంటారు. ఓకే. అంతేగాని అక్క ఎంత సీరియస్ అయినా అంత అనుకోరు. ఎందుకంటే మన కోసమే చెప్తున్నారు హ్మ్. గదా! అని. అట్లా గూడా అంతగనం సీరియస్ అవ్వదు. ఓకే. బట్ నార్మల్ అంతే. ఓకే. మ్యూత్ గారికి ఎంత ఇస్తారు? పర్సెంటేజ్ మార్క్స్ 100కి అండ్ జాను గారికి ఎంత ఇస్తారు? అంటే ఇద్దరు. ఇద్దరికీ ఈక్వల్ గానే ఇస్తాను. ఓకే. కానీ అక్క అంటే ఇంకొంచెం ఎక్కువ. హ్మ్. సో, ఫోక్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన కాడ్నుంచి ఇప్పటి వరకు జానక్క ఉన్నారు. హ్మ్. సో, ఇప్పటికి రన్నింగ్‌లో ఉన్నారు. అండ్ నంబర్ 1 పొజిషన్‌లో కూడా ఉన్నారు. హ్మ్. అండ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది నీతూ క్వీన్ కాబట్టి అబ్సల్యూట్‌లీ నేను తనకే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. హ్మ్. సో, అది నేను చెప్పినా చెప్పకపోయినా తనకే ఇస్తాను కాబట్టి, సో, నాకు కెరియర్ స్టార్ట్ అయింది తనతోని కాబట్టి ఖచ్చితంగా తనే నాకు స్పెషల్ కదా! తనే మీకు స్పెషల్. హ్మ్. ఓకే. జాను గారు అండ్ మీతుకిన్ ఇద్దరు స్పెషలా? ఇద్దరు స్పెషలే. నాకు ఇద్దరు. అక్కతోని చేయాలనే వర్క్ అని చాలా ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది. వచ్చింది? జాను గారిని ఎలా రిఫర్ అయ్యారు? వాళ్ళు రిఫర్ చేసారా? మీరు వెళ్లారా? అంటే నా ఫ్రెండ్ హ్మ్. అండ్ బ్రదర్ ఆల్సో. హ్మ్. సో, తను చెప్పారు. హ్మ్. ఇట్లా అక్కతోని ఇట్లా వర్క్ ఉంటది చేస్తారా? హ్మ్. అక్కకి చెప్తాను అంటే, ఓకే చెప్పండి అని. ఓకే. అక్క కాల్ చేసి అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. హుహు. సో, 'శివరాత్రి' సాంగ్‌తోని నేను ఫస్ట్ సాంగ్ ఎంట్రీ జానక్కతోని. ఓకే. సో, ఇప్పటికి మళ్ళీ ఈ శివరాత్రితోని 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ జాను గారితోనే ఉన్నారు. ఆ! కంటిన్యూ ఉంటాయండి ఇప్పుడు షూట్స్? కంటిన్యూ అవుతున్నాయి. కంటిన్యూ షూట్స్ ఉంటాయి. కంటిన్యూ షూట్స్. హ్మ్. తనెంత బిజీ ఉందో మీరంత బిజీ అన్నమాట ఇగ. అట్లేం లేదు. సారీ. మంత్లీ ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని డేస్ వర్క్ చేస్తారు మీరు? నేనైతే ఆల్‌మోస్ట్ 25 డేస్ 25 డేస్. 28 డేస్ వరకు వర్క్ ఓహ్! చేస్తాను. బిజీ ఆర్టిస్ట్‌తోని ఉన్నారు. బిజీ ఆర్టిస్ట్ ఉన్నారని ఎంచుకోవడం జరిగిందా? లేకుంటే వేరే దగ్గర? అట్లా ఎంచుకోలేదు నేను. అంటే ఓకే. అసలు నేను ఎంచుకుంది యాక్టింగ్ ఫీల్డ్. హ్మ్. బట్ నాకొచ్చిన స్కిల్‌తో నేను ముందుకెళ్తే యాక్టింగ్‌ని కూడా ఎక్కడో అక్కడ చూపించొచ్చు. హ్మ్. బట్ మనకు అవకాశం రాదుగా ఇండస్ట్రీ‌లోకి రావడానికి. ఓకే. సో, ఏదో ఒక వే ఎంచుకోవాలని అంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసాడు. మేకప్ అనేది నీకు బెస్ట్ ఎందుకంటే దాంట్లో నిన్ను వెనక్కి నెట్టేవాళ్ళు ఉండే ఛాన్సే తక్కువ. హ్మ్. నీ టాలెంట్ మాకు తెలుసు కదా! ఊర్లో అందరూ అంటా ఉంటారు. అదే. సో, నేను ఊర్లో ఏముంది అంటారు. బయటేముంది అన్నారు. అట్లా వెళ్తే ఏమైద్దో. హ్మ్. నిజంగా మనకంటే తోపులు చాలా మంది ఉంటారు మేకప్‌లో. అవును. సో, వెనక్కి తగ్గుతామా తెలీదు అనని నేను ఎంట్రీ ఇవ్వడమే పెద్ద పెద్ద సాంగులతో, హిట్ సాంగులతో ఎంట్రీ ఇచ్చేసరికి హ్మ్. మళ్ళీ బ్యాక్ స్టెప్ ఏసుకునే ఛాన్స్ కూడా నాకు రాదు. ఓకే. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ మేకప్‌కి అండ్ మనం చూసే ఈ 'ఆహా' మూవీస్‌కి సంబంధించింది ఏదైతే వెబ్ సీరీస్‌కి మేకప్ డిఫరెంట్ ఉంటదా? లేకపోతే సేమ్ చాలా యాజ్ ఇట్ డిఫరెన్స్. ఈస్‌గా ఏస్తారా? లేదు చాలా డిఫరెన్స్. ఏముంటాయి డిఫరెన్స్? అంటే నా
ఫోక్ సాంగ్స్ కి ఏంటంటే మనము మేకప్ అనేది ఎండకి ఎలివేట్ అవుతే రిఫ్లెక్ట్ అవుతే కొంచెం కెమెరాకి రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది, అక్కడ స్ప్రెడ్ లాగా కనిపిస్తుంది. ఓకే. సో అది కనిపించకూడదంటే కొంచెం డిఫరెంట్ వాడాల్సి వస్తుంది. సో షేడ్స్ లో మార్పు వస్తుంది, మన స్టిక్ లో మార్పు వస్తుంది. మళ్ళీ వెబ్ సిరీస్ ఇవన్నీ ఇండోర్ లో జరుగుతాయి. అచ్చా. సో ఆహా మూవీ కూడా ఇప్పుడు ఇండోర్ లోనే ఎక్కువ జరుగుతుంది. సో తన హీరోయిన్ కి ఒక హీరోయిన్ చేసినప్పుడు నేను ఇండోర్ కాదు, ఆయిలీ ఉంటేనే షైనింగ్ అండ్ ఎలివేషన్స్ చాలా బాగా నీట్ గా వస్తుంది. ఓకే. సో అలా తీసుకుంటాం. బయట అవుట్డోర్ కనుకో అట్లా తీసుకోకూడదు, డిఫరెన్స్ ఉండాలి పక్కా. ఓకే. బట్ మేకప్ ఆర్టిస్టులు మిస్టేక్ చేస్తారని నేను అన్నాను. సో మిస్టేక్ చేసేది ఏంటంటే అందరికి ఒకేలాగా వేయడం, అందరికి ఒకేలాగా వేస్తారు. ఓకే. మళ్ళీ మీరు? నేను అట్లా వేయను. అదే డిఫరెన్స్ తోని కదా నేను ఇంత దాకా వచ్చింది. ఓకే. సో అలా ఇప్పటివరకు ఎంత మంది ఆర్టిస్టులకు వేయొచ్చు మీరు దాదాపు? వేస్తుంటా చాలా, చెప్పలేము ఇంకా, చెప్పలేం. వేస్తూనే ఉన్నాం, కంటిన్యూ అవుతూనే.